హాయ్ హలో నమస్తే భారత్ బాధిత ఛానల్ కు స్వాగతం అండి. జపాన్ లో భారీ భూకంపం 10 మీటర్లు ఎత్తుకు అలలు ఎగిసి పడుతూ ఉన్నాయి. 7.6 మాగ్నిట్యూడ్ తో ఎర్త్ క్వేక్స్ అనేది భారీగా రాబోతున్నాయి. సునామీ హెచ్చరికలు ఇదివరకే జారీ చేశారు. కానీ ఈ నైట్ వేళలో ఈ భూకంపాలు, ఈ అలల తాకిడి ఇప్పటికే చుట్టుపక్కలున్న ప్రాంతాలన్నీ కూడా జపాన్ లో చాలా డ్యామేజ్ అవుతున్నట్టు తెలుస్తూ ఉంది. చుట్టుపక్కన ఆ భూకంపం సంభవించిన మొత్తం 1000 కిలోమీటర్స్ వరకు కూడా ఈ భూకంపం ఎఫెక్ట్ అనేది చాలా ఉండబోతుందనే విషయం కూడా ఇప్పటికే అధికారులు వెల్లడి చేస్తూ ఉన్నారు. వీరు భయాందోళన ఆల్రెడీ చెందుతున్నట్లు తెలుస్తుంది. తీర ప్రాంతాలను ఎవరైతే ఉన్నారో ఆ చోటంతా కూడా బాగా ఎఫెక్ట్ అవుతున్నట్టు తెలుస్తూ ఉంది. ఇప్పుడే టోకియో అలానే రుహ్యా ఐలాండ్స్ దగ్గర సమీపంలో ఉన్న ఒకావా ప్రాంతాలు తీవ్రంగా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉందని చెప్తున్నారు. ఇప్పటికే ఈ భూకంపం అనేది సముద్రంలో రావడం వల్ల 10 అడుగులు ఎత్తు పైనుంచి కూడా అలలు ఎగసిపడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయని చెప్తున్నారు. అలలతో పాటు ఇవి కొంచెం ముందుకొచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సముద్రం ముందుకొచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అలల తీవ్రత అనేది మనం చెప్పుకోవచ్చు. 10 అడుగులు ఎత్తు అంటే మనకన్నా కూడా మనం 6 అడుగులు 7 అడుగులు ఉంటాం. దానికి 3 ఫీట్స్ ఎక్కువ అని చెప్పుకోవచ్చు. అంత లెవెల్లో వాటర్ అనేది ముందుకు వస్తే ఎటువంటి భూకంపాలు, ఈ భూకంపం తీవ్రత మనం ఇప్పటికే చెప్తూ ఉన్నారు. 7.6 మాగ్నిట్యూడ్ తో ఎర్త్ క్వేక్ రాబోతుంది అనేసి. ఈ ఎర్త్ క్వేక్ వల్ల ఎన్నో ప్రాంతాలు అక్కడ చుట్టూ ఉన్న జపాన్ లో ఉన్న ప్లేసెస్ అన్ని కూడా డ్యామేజ్ అయ్యే పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే హై అలర్ట్ అయితే నడుస్తూ ఉంది. ప్రజల్ని సేవ్ చేయడం ఇవన్నీ కూడా టఫ్ అయిపోతుంది జపాన్ కు. భూకంపం అనేది చాలా భయాందోళనకైతే గురి చేస్తుంది. ఈ భూకంపంని తలుచుకొని ప్రతి ఒక్కరు భయపడుతున్నారు. ఈ పవర్ఫుల్ ఎర్త్ క్వేక్ జపాన్ లో మనం చూసుకోవచ్చు ఈ రోజు నమోదైంది. దీని తర్వాత ఏమవుతుంది, అసలుకి ఎటువంటి ఈ పరిస్థితులు ఉంటాయి అక్కడ. మన జపాన్ క్యాపిటల్ అయిన టోక్యో వరకు కూడా ఈ ప్రభావం అయితే ఎక్కువగా ఉంటుందనే విషయం చెప్తూ ఉన్నారు. అంటే చుట్టుపక్కల ఉన్న దేశాలకు, రష్యా లాంటి పెద్ద దేశానికి కూడా ఈ ఎఫెక్ట్ అయితే కనిపిస్తుందనే ఇప్పటికే అప్డేట్ చేయడం అయితే జరుగుతూ ఉంది. ఎంతవరకు నష్టపోతారు, ఈ ఎర్త్ క్వేక్ ఎంత తీవ్రతగా ఉంది అనేది డే టు డే నేను అప్డేట్ ఇస్తాను. ప్లీజ్ స్టే ట్యూన్ మై ఛానల్ భారత్ బాధిత ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి.